బిగ్ బాస్ ఒత్తిడి ఎంతలా ఫ్రాన్స్ మీద ఉంది అంటే ఫైనల్గా వాళ్ళు యుక్రెయిన్కి సపోర్ట్గా మిరాజ్ 2000 అనబడే ఫైటర్ జెట్లు వీటిని ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయి ఉన్నారు. అంటే మీరు గత 2-3 వారాలుగా గమనించారనుకోండి, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ విపరీతంగా రెచ్చిపోతున్నాడు. నేను డైరెక్ట్గా ఫ్రాన్స్ బ్రిగేడ్ను యుక్రెయిన్ పంపిస్తాను, మీకు అక్కడ 4500 మంది ఫ్రాన్స్కు సంబంధించిన సైనికులు యుక్రెయిన్ సైనికులకు ట్రైనింగ్ ఇస్తారు, ఆయుధాలు ఇస్తారు, రష్యాపై యుద్ధము చేయడానికి కావలసిన అన్ని ఫెసిలిటీస్ కూడా సమకూరుస్తారు అని చెప్పి చాలా పెద్ద ప్రకటన. అంటే ఫ్రాన్స్ అన్నప్పుడు ఒక నాటో దేశం అండి. నాటో దేశానికి సంబంధించిన సైనికులు డైరెక్ట్గా యుక్రెయిన్లోకి వచ్చారు అంటే రష్యా వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో మీరు ఊహించలేరు అని చెప్పి వ్లాదిమిర్ పుతిన్ గారు ఆల్రెడీ చెప్పారు. అయినా కూడా ఇప్పుడు వేరే ఆప్షనే మాకు లేదు అన్నట్టుగా ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ప్రవర్తించడము అందరినీ కూడా చాలా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్, ఇప్పుడు ఎందుకు ఇలాగా రెచ్చిపోతున్నాడు అంటే బిగ్ బాస్ యొక్క ఆజ్ఞ ఇలాగే ఉంది. అంటే మీరు కీన్గా అబ్జర్వ్ చేశారనుకోండి, అమెరికాలో నవంబర్ నెల ఎలక్షన్స్. అమెరికా ప్రజలు ఇవాళ మాకు యుద్ధాలు వద్దురా బాబు అని చెప్పి మొత్తుకుంటున్నారు. సో జో బైడెన్ గారేమో వినడం లేదు. ఒకవైపేమో యుక్రెయిన్ యుద్ధం అంటున్నాడు, ఇంకొక వైపేమో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అంటున్నాడు. మనకు ఎందుకు? ఇప్పుడు మీరు అమెరికాను గమనించారనుకోండి, ఎక్కడో దూరంలో ఉంటారు, సేఫ్గా ఉంటారు. ఎవరి వల్ల కూడా అమెరికాకు ప్రమాదము అని చెప్పి మీరు ఊహించనే లేరు. కానీ అమెరికా వల్ల ప్రతి ఒక్క దేశానికి కూడా ప్రమాదమే. వాడు ఎక్కడో ఉండి గేమ్ షోనంతా చూస్తూ ఉంటాడు, రెచ్చగొడుతూ ఉంటాడు, ఆయుధాలు అంటాడు, డబ్బు అంటాడు, ప్రతి చిన్న దేశాన్ని బెదిరిస్తూ ఉంటాడు. ఎందుకు ఇలాగా అంటే వాళ్ళ తీరు ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇవాళ అమెరికాను ఎదిరించాలి అంటే ఒకే ఒక దేశము రష్యా. రష్యా మాత్రమే ఈ పని చెయ్యగలదు. అలాంటిది మాకు డైరెక్ట్గా రష్యాతో ఈ యుద్ధము వద్దు, ఈ కాన్ఫ్లిక్ట్ వద్దు అని జో బైడెన్ పదే పదే చెప్తున్నాడు. మరి అలా అంటున్నప్పుడు కామ్గా ఉండాలి కదా. మీరేం చేస్తున్నారు? పుతిన్ని ఏదో ఒక రకంగా రెచ్చగొడుతున్నారు. అతని మీద మీరు యుద్ధము చెయ్యండి అని ప్రపంచ దేశాలనంతా కూడా మీరు పంపిస్తున్నారు. ఆయుధాలు, డబ్బు సర్వము మీరు రష్యాకు వ్యతిరేకంగా. ఇంతలాగా వీళ్ళందరూ కూడా దండయాత్ర చేస్తున్నప్పుడు రష్యాకు ఆవేశం వచ్చి, కోపము వచ్చి వాళ్ళు తిరగబడితే, బాబాయ్ చూసారా రష్యా వాళ్ళు ఎంత ప్రమాదకరంగా ఉన్నారో, వీళ్ళు గ్లోబల్ ఎనిమీ, వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళు రెచ్చిపోయి ప్రపంచ దేశాల మీద యుద్ధము చేస్తే ఎంత డేంజరో చూడండి, ఇది చాలా తప్పు కదా అంటే నువ్వే రెచ్చగొడతావు. వాళ్ళకి ఆవేశం వచ్చిందంటే చూసారా వీళ్ళ తీరు ఎలా ఉందో, ఇదేనండి వీడి బుద్ధి. ఇవాళ ఇదంతా గమనించిన వ్లాదిమిర్ పుతిన్, సరేరా మీరు మాతో యుద్ధము చేయాలనుకుంటున్నారు, యుక్రెయిన్లో మీ నాటో దళాలు వస్తాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక డెన్మార్క్ అనండి, నార్వే అనండి, నెదర్లాండ్స్ అనండి, బెల్జియం అనండి, చిన్న చిన్న దేశాలు వీళ్ళు కూడా యుక్రెయిన్ విషయంలో ఏం మాట్లాడుతున్నారు? మేము అమెరికా వాళ్ళు తయారు చేసిన F-16 యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్స్, వీటిని నీకు ఇస్తాము, ఫ్రాన్స్తో సహా. ఫ్రాన్స్ మిరాజ్ 2000 ఇస్తే మేము F-16 విమానాలు ఇస్తాం. వీటిని పెట్టుకొని నువ్వు రష్యా సాయిల్లో, ఇవాళ వరకు యుక్రెయిన్ సాయిల్లో యుద్ధము జరుగుతుందండి. మొన్న పుతిన్ గారు ఏమన్నారు? లూహాన్స్, డోనాన్స్క్, అలాగే కార్కేవ్, జాప్రోజోషియా ఇదంతా కూడా ఇవాళ రష్యా భూభాగాలు, రష్యా సాయిల్. అక్కడ నివసించే వాళ్ళు ఎథనిక్ రష్యన్స్. వీటి మీద ఎవరైనా దాడులు చేస్తే రష్యా మీద వీళ్ళు యుద్ధము ప్రకటించినట్టే, మేము ఈ దేశాలను విడిచిపెట్టమని మొన్నటికి మొన్న వ్లాదిమిర్ పుతిన్ చాలా పెద్ద ఒక వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఇవాళ వీళ్ళేంటి ఇంకా రెచ్చగొట్టాలి, రష్యాను పుతిన్ ఇంకా రెచ్చగొట్టాలి. మీరు డైరెక్ట్గా డోనాన్స్ మీద, అంటే యుక్రెయిన్లో ఉండే భూభాగము కానీ అది రష్యా సాయిల్ కాబట్టి వాటి మీద మనము దాడులు చెయ్యవచ్చు. నాటోకు సంబంధించిన మిజైళ్ళు, రాకెట్లు, విమానాలు వీటిని మనం పూర్తి స్థాయిలో వాడవచ్చు. అవసరమైతే రష్యా సరిహద్దులు దాటి రష్యాలోకి వెళ్ళి అటాక్స్ చేయండి అంటే పెంచుతున్నారు చూడండి. అందుకే బ్లూంబర్గ్లో ఒక ఆర్టికల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ యుక్రెయిన్ ఇజ్రాయెల్ యుద్ధము
ప్రపంచ యుద్ధముగా మారింది. ఇది ఎన్నోసార్లు మనం మాట్లాడాం, కానీ ప్రాక్టికల్గా మనం చూడడం లేదండి. ఇది ఇవాళ ఎలా వెళ్ళిపోయింది అంటే మీరు నమ్మరు. సో అమెరికా వాడు సేఫ్గా ఉన్నానని అనుకుంటున్నాడు, వీళ్ళందరినీ కూడా వాడు రెచ్చగొడుతున్నాడు. మీరు కొట్టుకు చావండ్రా, నేను ఇక్కడ నుంచి ఈ సరదాను చూస్తాను, ఈ గ్లాడియేటర్ యుద్ధాన్ని చూస్తానని చెప్పి వాడు కూర్చొని ఉన్నాడు. పుతిన్ గారు మరి ఊరుకుంటాడా? ఇది చూస్తూ ఆయన ఉండగలడా? నేరుగా తన దగ్గర ఉండే అతి శక్తివంతమైన న్యూక్లియర్ సబ్మెరైన్స్ను నేరుగా 150 కిలోమీటర్లండి, అంటే అమెరికా బార్డర్ నుంచి 150 కిలోమీటర్స్లో రష్యా వాళ్ళ సబ్మెరైన్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్ మీకు అక్కడ డిప్లాయ్ చేయబడి ఉంది. నిన్ను నువ్వు సేఫ్ అనుకోకు, నేను తలచుకుంటే అమెరికానే లేకుండా చేస్తాను. అమెరికా మా శత్రు దేశము. చూడండి, ఎవరు ఎప్పుడు కూడా ఇవాళ కూడా భారత్ని అడగండి, చైనా మీ ఎనిమీ స్టేటా అంటే మనం అలా చెప్పమండి. పాకిస్తాన్ని చెప్తాం, అవును వాళ్ళు మా శత్రువులు. చైనాను మనం చెప్పం, ఎందుకు? ఇవాళ కూడా వ్యాపారము ఉంది. అలాంటిది డైరెక్ట్గా రష్యా వాళ్ళు ఏమంటున్నారు, అమెరికా మా శత్రు దేశం. అంటే ఏంటి? మీకు రేపు యుద్ధం అయిపోయినా వ్యాపారము అనొచ్చు, మీరు ఎన్నో రకాలుగా వాళ్ళతో ఒప్పందాలు పెట్టుకోవాలనుకోవచ్చు, కానీ క్రెమ్లిన్ చెప్పిన వార్త ఏంటి? అమెరికా మా ఎనిమీ స్టేట్ అని అన్నారు. కాబట్టి ఇవాళ వ్యవహారం అంతా కూడా మారిపోతుంది. 150 కిలోమీటర్స్లో క్యూబా సరిహద్దుల్లో రష్యా వాళ్ళ న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఇవాళ డిప్లాయ్ అయి ఉన్నాయి. అంటే ఇది ఎంత ఒక డేంజరస్ వ్యవహారమో చూడండి. అంటే జో బైడెన్ మీకు ఒక ఆట అనుకున్నాడు, ఈ 50 దేశాలను కూడా రష్యా వైపు మళ్లించాను, వాళ్ళు కొట్టుకుంటారు, కొట్టుకు చేస్తారు, ఈ గేమ్ మనకు బాగానే ఉంటుంది, మళ్ళీ వీళ్ళందరూ నా మీదే ఆధారపడతారు. ఎందుకంటే రష్యాకు జర్మనీ మధ్య యుద్ధము వచ్చిందనుకోండి, వరల్డ్ వార్ 3 అని మనము ఓపెన్గానే చెప్పొచ్చు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ని మీకు అమెరికా క్రియేట్ చేయాలి. కాబట్టే ఇంతలాగా ఫండింగ్, ఆయుధాలు ఇచ్చి రెచ్చగొట్టి ఇవాళ ఒక చాలా పెద్ద యుద్ధానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. దీంట్లో ముఖ్య భాగము ఫ్రాన్స్. మీకు యూకేలో జూలైలో మీకు ఎలక్షన్స్, అమెరికాలో నవంబర్లో ఎలక్షన్స్. ఫ్రాన్స్ అన్నారా 2022లో ఎలక్షన్స్ అయిపోయాయి, మళ్ళీ 2027 వరకే. కాబట్టి ప్రజలు ఏమీ చేయలేరండి. ప్రజలు లిటరల్గా ఇమాన్యుయల్ మ్యాక్రోన్కి చెప్తున్నారు, మనకు ఈ నాటో వద్దు, వాళ్ళకి మనం కట్టాల్సిన ఫీజు నువ్వు ఎగ్గొట్టే, మనకు అవసరమే లేదు, యుక్రెయిన్ యుద్ధానికి నువ్వు వెళ్ళకు, దూరంగా ఉండు, నీ దేశము గురించి ఆలోచించు. అంటే మీకు ఆ బిగ్ బాస్ యొక్క ఆజ్ఞ ఎలా ఉందంటే, ఇమాన్యుయల్ మ్యాక్రోన్ మర్యాదగా నీ దగ్గర ఉండే యుద్ధ విమానాలను యుక్రెయిన్కి ఇవ్వు. ఇది ఒక చాలా పెద్ద యుద్ధముగా తయారవ్వాలి. రష్యా వాళ్ళు వేడే మార్గమే లేక మనకు లొంగిపోవాలి. ఈ పరిస్థితిని నువ్వు కలిగించు. అమెరికా వాళ్ళు, యూకే వాళ్ళు ఈ పనులు చెయ్యలేరు. వాళ్లకు ఎన్నికలు ఉన్నాయి, ప్రజలను ఏదో ఒక రకంగా మబ్బి పెట్టాలి, వాళ్ళని మోసము చేసి మనము అనుకున్నట్టుగా అక్కడ పాలన అనేది రావాలి. అంతవరకు లీడర్షిప్ నువ్వు తీసుకో. రష్యాను నువ్వు ఇలాగా నువ్వు ప్రొవోకేట్ చేస్తూనే ఉండు. విమానాలు, మిజైళ్ళు, బాంబులు, రాకెట్లు ఏవి ఉంటే వాటిని తీసుకెళ్లి యుక్రెయిన్కి ఇవ్వు. అప్పుడు పుతిన్ రెచ్చిపోయి చాలా పెద్ద యుద్ధము చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. నీ దేశమే పోయినా నువ్వు బంకర్లో సేఫ్గా ఉంటావు కాబట్టి నీకేం కాదు, ప్రజలు వాళ్ళ చావు వాళ్ళు చేస్తారని చెప్పి ఇంత పెద్ద భారీ ప్రణాళిక వీళ్ళు రచిస్తే పుతిన్ గారి వైపు నుంచి రెస్పాన్స్ ఏంటండి? డైరెక్ట్గా అమెరికా దగ్గర తన న్యూక్లియర్ సబ్మెరైన్స్ను ఉంచాడు. లోపల సూపర్ సానిక్ మిజైల్స్ ఉన్నాయి, హైపర్ సానిక్ మిజైల్స్ ఉన్నాయి. ఒక్కసారి వీటిని ప్రయోగిస్తే అమెరికా వీటిని మీకు ఇంటర్సెప్ట్ చెయ్యలేవండి. రాడార్లు పనిచేయవు, ఎందుకు? అంత దగ్గరలో ఉన్నారు కాబట్టి అమెరికా పెను ప్రమాదంలో పడిపోతుంది. దీనిని జో బైడెన్ గుర్తిస్తున్నారా లేదా? లేదు, అమెరికానే ఇలా అయిపోయినా, అమెరికాలోనే యుద్ధము వచ్చినా కూడా మనము ఇందులో నుంచి వెనక్కి రాలేము కదా అని చెప్పి జో బైడెన్ కూడా భావిస్తున్నాడా? అంటే డైరెక్ట్గా అమెరికా రష్యా యొక్క కాన్ఫ్లిక్ట్ని మనము చూడబోతున్నామని చెప్పి అర్థమైంది. దీని మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.